ఎదురు చూస్తున్న వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అదే విధంగా చేస్తున్నటువంటి ఆవేదన వ్యక్తమైతే చేస్తున్నారు. రైట్, ఇక వైజాగ్ వెళ్దాం. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మనకు అనురాధ అందిస్తారు. అనురాధ, అక్కడేంటి అసలు ఎవరికైనా పంపిణీ చేశారా? వాళ్ళకి ఏమైనా సమాధానం అందుతోందా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే లబ్ధిదారులు ఏమంటున్నారు? ఎస్, పేదవాడి సొంతింటి కళ అనే కాన్సెప్ట్ తో ఈ టిడ్కో హౌసెస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2014 నుంచి 19 మధ్యలో ఈ నిర్మాణాలు అనేవి సాగాయి. అయితే ఆ తరువాత అప్పటి ప్రభుత్వం మారింది, వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా తరువాత లబ్ధిదారులకి ఇళ్లన్నీ కూడా వస్తాయి అని వాళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూసినప్పటికీ కూడా ఆ పరిస్థితి పూర్తి కాలేదు. ఎందుకనంటే ఇంకా నిర్మాణాల దశలోనే ఆ హౌసెస్ అన్ని కూడా ఉన్నాయి, మనం చూడొచ్చు. అయితే కొంతవరకు నిర్మాణాలు పూర్తయినప్పటికీ కూడా చాలా వరకు 4000 ఇళ్లు ప్రస్తుతం విశాఖపట్నంలో లబ్ధిదారులకు ఇవ్వడానికి అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులుగా ఎంపిక కాబడ్డారో వాళ్ళందరికీ కూడా హౌసింగ్ లోన్స్ కి కూడా సంబంధించి బ్యాంక్స్ లో లోన్స్ కూడా అప్లై చేసుకున్నారు. దాదాపుగా 25,000 సింగిల్ బెడ్రూమ్ కి, డబుల్ బెడ్రూమ్ కి 50,000 రూపాయలు చొప్పున అప్పట్లో ప్రభుత్వాలకి చెల్లించడం జరిగింది. అయినప్పటికీ కూడా అవి ఇంకా ఇప్పటికీ కూడా లబ్ధిదారులకు అందలేదు. ఇంకా నిర్మాణాలు పూర్తి దశకు వచ్చినప్పటికీ కూడా అంటే దాదాపుగా 75% పూర్తయిన ఇళ్లు కూడా లబ్ధిదారులకు అందకపోవడంతో వాళ్ళంతా కూడా ఎంతో ఆశతో 5 ఏళ్లు కూడా ఎదురు చూశాడు. దాదాపుగా దశాబ్ద కాలం నిరీక్షణ అయినప్పటికీ కూడా అవి అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో గతంలో ఇది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న హయాం టైంలోనే ఈ గృహాలకి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న పెండింగ్ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తారని వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇన్నాళ్ళు మేము ఎన్నోసార్లు ప్రభుత్వాలను కలిసామో, అధికారులకి విజ్ఞప్తి చేశామో, మా డబ్బులకి వడ్డీలు చెల్లిస్తున్నామని చెప్పి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న మనతో కూడా హెచ్ఎం టీవీతో ఎక్స్క్లూజివ్ గా వాళ్ళంతా లబ్ధిదారులంతా కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా మాకు రాలేదు గనక ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ని త్వరితగతిన పూర్తి చేసి పెండింగ్ పనులు అందించాలని ఇక్కడున్న లబ్ధిదారులు అయితే మాత్రం కోరుతా ఉన్నారు. అయితే ఇంకా 2.5 లక్షల మందికి ఇళ్లు లేవు అన్నట్లుగా ప్రభుత్వాలు ఇప్పటిదాకా చేసిన సర్వేల్లో విశాఖపట్నం ఉమ్మడి జిల్లా వరకు కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా 2-3 ఫేజెస్ లో వీటిలన్నింటినీ కూడా కంప్లీట్ చేయాలనుకున్నారు. అయితే మొదటి ఫేజ్ లో ఎవరైతే లబ్ధిదారులుగా ఉన్నారో 4,000 గృహ నిర్మాణాలు పూర్తయ్యాయో అంటే కొద్దిపాటి పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కొత్తగా మళ్ళీ హడ్కో ద్వారా అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హడ్కో ద్వారా నిధులు సమీకరణ చేస్తారు అన్నది ప్రభుత్వ రంగాల నుంచి మనకు వస్తున్న సమాచారం. ఆ నిధులు సమీకరణ చేసి పెండింగ్ పనులు కొద్దిపాటిగా ఇప్పటిదాకా మనం చూసాం 75% పూర్తయ్యాయి. ఇంకా మిగిలిన కొద్దిపాటి పనులు కూడా పూర్తి చేసి లబ్ధిదారులకి త్వరితగతిన ప్రభుత్వం ఈ ఇళ్లని అందిస్తుంది అని చెప్పి వాళ్ళంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎవరైతే సెకండ్ ఫేజెస్ లో అంటే ఇందులో అక్రమాలు జరిగాయి, కొంత గత ప్రభుత్వంలో కొంతమంది పాత అప్లై చేసుకున్న వాళ్ళ పేర్లు తీసేసి మళ్ళీ కొత్తగా యాడ్ చేశారని ఇట్లాంటి కొన్ని ఆరోపణలు వచ్చాయి కాబట్టి వాటి మీద ఎంక్వైరీ కూడా చేసి దాని తరువాత పూర్తి స్థాయిలో నిజమైన లబ్ధిదారులకు ఇవన్నీ కూడా అందించాలి అనేది ఇక్కడున్న పేద వర్గాల నుంచి వస్తున్న మాట. మరి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది, ఈ పెండింగ్ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారు, పూర్తి అయిన తరువాత వీటిని పంపిణీకి ఎట్లాంటి ప్రణాళికల్ని చేశారు అన్నది మాత్రం ఇంకా చూడాలి. అయితే ప్రభుత్వం మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ని త్వరితగతిన పూర్తి చేసి పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో అప్లై చేసుకుని అన్ని అర్హులుగా ఉన్నవారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఫేజ్ లో అందించాలని అనుకుంటున్నారు. దాదాపుగా 4,000 టిడ్కో హౌసెస్ ఉమ్మడి విశాఖ జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. తదుపరి మరి ఏమైనా నిర్మాణాలు కొనసాగించాల్సి ఉంటే దాన్ని సెకండ్ ఫేజ్ లో కూడా కంప్లీట్ చేసేందుకు ప్రభుత్వం ముందు కొన్ని ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. మరి వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాది అనేది మాత్రం చూడాల్సింది. ఓకే, రైట్ అనురాధ.